ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారన్న ఫిర్యాదుపై అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పిఏలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పొన్నమండ గ్రామానికి చెందిన యువకులు తమకు స్మార్ట్ విలేజ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చింతా అనురాధ పిఏలు శ్రీకాంత్, కొమ్ముల చరణ్ ఒక్కొక్కరి వద్ద 1,50,000 చొప్పున వసూలు చేశారని ఫిర్యాదు చేశారు. తమతో 3 నెలలు పని చేయించుకుని జీతాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. రాజోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2021లో చింతా అనురాధ గారు, అప్పటి ఎక్స్ ఎంపీ గారండి, చింతా అనురాధ గారు సమక్షంలో శ్రీకాంత్ ఉన్నారు కదండి, ఆయన పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మా మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ నుంచి 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2 to 3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. అది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్మార్ట్ విలేజ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అయితే మేము జాబ్ లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము కొంచెం ఇంట్రెస్ట్తో వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకుని మరి ప్రతి పోస్ట్కి కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది. సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కూడాను. సరే, మన జాబ్